తీస్తున్నానండి. మొక్క ఇది పాట్ కొంచెం క్రాక్స్ వస్తే నేను తీద్దామనుకుంటుంటే మా మనోడు వచ్చేసి నేను చేస్తాను అనేసి చేస్తున్నాను. ఇది తీసేసి నేను మొత్తం అది అయిపోయిన తర్వాత ఒక మామూలు రఫ్ మొక్కని ఇది పెద్దగా దీనికి కేర్ అయితే అవసరం లేదు. నేనైతే ఎప్పుడు దీనికి ఫెర్టిలైజర్స్ ఇవ్వడము ఏమి ఇవ్వలేదు. ఓన్లీ వాటర్ ఒకటి ఇచ్చేదాన్ని. మంచి పువ్వులు అయితే పూసేది ఇది మా కమ్యూనిటీలో ఉంటే తీసుకొచ్చి పెట్టిన మొక్క ఇది. దీని పేరు అయితే తెలియదు. ఎవరికైనా తెలిస్తే మొక్క పేరు కామెంట్ బాక్స్లో పెట్టండి. స్మెల్ అయితే బాగుంటుంది ఫ్లవర్స్ది. ఇది ఇండోర్గా కూడా పెట్టాలనేసి అనుకుంటున్నాను. హైట్లో బాగుంటుంది ఇంట్లో పెట్టుకుంటే కూడా. ఎందుకంటే నేను ఇది మొక్కలు పిలిచి గ్లాస్లో పెట్టినా కానీ దాని నుంచి రూట్స్ వచ్చి ఆకులు కూడా దాని నుంచి వచ్చేవి. అందుకే తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా పెట్టినాను. ఇప్పుడు దానికి రూట్స్ వచ్చేస్తాయి. ఒక 10-15 డేస్లో రూట్స్ వచ్చేస్తాయి. ఇది నేను డెకరేటివ్గా పెట్టుకుంటాను. ఎప్పుడు హాల్లో పెడతాను. ఇదే మొక్క ఉంటుంది ఎక్కువ నా దగ్గర. తర్వాత ఇది కూడా ఒక రఫ్ మొక్కనే. ఇది ఎన్నిసార్లు నేను తీయడానికి ట్రై చేస్తే అసలు వచ్చేది కాదు. మొత్తం నిండిపోయింది దాంతో. కింద పడి ఇంకా అది క్రాక్స్ వచ్చేసి కింద పడి పగిలిపోతే ఇంక ఇప్పుడు తీసి సపరేట్గా పెడుతున్నాను. ఈ మొక్కను అయితే చాలా రఫ్. అసలు వాటర్ పోయకున్నా కానీ ఒక 20 డేస్ వరకైనా ఇది ఈజీగా బాగానే ఉంటుంది. అసలు పోదు అసలు. ఈ మొక్క పేరు కూడా నాకు తెలియదు. ఇది కూడా ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇది ఇండోర్గా పెడదాం అనుకుంటున్నాను కాబట్టి దీంట్లో ఈ పాట్లో పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ యూజ్ కావు నాకు అంత ఎక్కువ. ఒక 4-5 తీసుకొని పెడతాను. ఎందుకంటే ఇది ఎట్లాగో మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది అంతా. ఈ గడ్డలన్నీ అందులో కొన్ని తీసి పెట్టుకొని మిగతావన్నీ పక్కకు పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా మొక్కలు పెంచాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నీళ్ళు పోయడానికి ఇష్టపడని వాళ్ళు, ఇన్ని మొక్కలు అంటే ఇష్టం ఉండి తర్వాత నీళ్ళు పోయాలంటే కూడా నీళ్ళు పోయాలనుకునే వాళ్ళకి ఈ మొక్క చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నెలకు ఒకరోజు వేసినా కానీ ఇది సర్వైవ్ అవుతుంది. ఇది అంత రఫ్ మొక్క ఇది. దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ ఇవ్వడము, మధ్యలో ఏదన్నా ఇవ్వాలి, నేనైతే ఎప్పుడు ఏది ఇచ్చేదాన్ని కాదు. ఓన్లీ వాటర్ ఒకటే పోసేదాన్ని. నీడలో అయినా చీకట్లో అయినా పెరిగే మొక్క ఇది. ఒక చిన్న ఆకు తీసి పెట్టిన ఆకు నుంచి కూడా స్ప్రెడ్ అయిపోతాయి ఇవి. ఇంకా మిగతా కొన్ని ఉంటే నేను ఈ పాట్లో పెట్టేసుకుంటున్నానండి. ఎవరైనా ఈ పాట్ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం ఇటువంటివి కొనకండి. సెరామిక్ కొనుక్కోటి కానీ. ఎందుకంటే కింద దానికి డైరెక్ట్ పాట్ కిందనే వాళ్ళు ప్లేట్ ఇస్తున్నారు కానీ అందులో వాటర్ కొంచెం పోయగానే అది బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు అందులో ఇంకొక పాటు పెట్టి అందులో వాటర్ పోసినా అది కూడా బయటకు వచ్చేస్తుంది. దానికంటే మనం సెరామిక్ కొనుక్కోవడమే బెటర్. ఇంక ఇందులో 1-2 పెట్టేసి ఇది కూడా లోపల ఇంట్లో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో పెట్టేస్తున్నాను. ఇంకా మిగతావన్నీ ఎవరికన్నా ఇవ్వడమో లేకుంటే ఇంకా పడేయడం ఏదో చేయాలి. ఇది కొంచెం క్లీన్ చేసేసి కొంచెం డెకరేటివ్గా షార్ట్ వీడియోలో పెట్టాలనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.